ఎటుగనిన వైభోగము అపర వైకుంఠ నగరం పోయి నగరి నేలేరా రాజు అతడే దశరథ మహారాజు. వేద వేదాంగ పారంగతుడు అతిరథుడు శత్రుంజయుడు ధర్మపరుడు జనప్రియుడు రాజర్షి దశరథుడు. దశరథుడు అంటే 10 రకములు ఆలోచించేవాడు, ఒకేసారి 10 రథాలను మెయింటైన్ చేసేవాడు, 10 రకాలు నడిపించేవాడు. దశరథుడి పరాక్రమం కూడా చాలా చాలా గొప్పది అన్నట్టు. ఆయనకి ఎటువంటి మంత్రులు అంటే అంత అందమైన నగరకు తగినటువంటి రాజు. ఆ రాజుకు తగినటువంటి మంత్రులు ఎలా ఉన్నారంటే దిక్పాలక సముడు దీర్ఘదర్శి గలరు దిగ్గజమ్ములైన అష్టమంత్రులు. వాళ్ళు ఎవరంటే దృష్టి జయంతుడు విజయుడు సిద్ధార్థుడు అశోక మంత్రపాల జయసు మంత్రులను అష్టమంత్రులు గలరు. ఒక్కొక్క మంత్రులు వాళ్ళ మంత్రాంగం చూస్తే ఎటువంటి సమస్యనైనా రాజు వరకు పోనిచ్చేవారే కాదు, రాజుకు పనే లేదు. అటువంటి మంత్రులు ఏదో నామమాత్రంగా ఆ రాజముద్రికను మనకి ఇప్పుడు ఫాములు అంటారా రాజపత్రాల మీద వేయించుకోవడమే కానీ తగిన సమయానికి తగిన నిర్ణయాలు పెద్దగా ఉప్పెనగా వచ్చి నదులు పొంగి కొట్టుకుపోయానుకో అక్కడ రాజు దగ్గరికి వెళ్ళి ఆ వెనకడ ఫోన్ లాయంట రాజభవనాలకు పోవాలంటే ఒక పూట పడుతుంది. అంత పెద్ద పెద్ద గదులు, చాలా సువిశాలమైన సుందర భవంతులు ఉంటాయి కాబట్టి ఆ రాజమందిరానికి వెళ్ళాలంటేనే చాలా సమయం. ఆపత్కాలంలో ఆదుకోవాలంటే వాళ్లకు తగిన సలహాలు మళ్ళీ పెద్ద మంత్రి మండలి పెట్టి మీటింగులు పెట్టి సమయం చాలా తక్కువ ఉన్నప్పుడు ఆపదలు ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్లే స్వయ నిర్ణయాలు తీసుకొని రాజును సంప్రదించకుండానే తర్వాత ఇలా జరిగింది ప్రభు అని చెప్పేవాళ్ళంట. ఆయన చాలా మెచ్చుకునేవాడు. వాళ్ళ మీలాంటి మంత్రగణం ఉన్న కాబట్టి నా రాజ్యం ఇంత సుభిక్షంగా ఉందని వాళ్ళను పొగిడేవాడ. దశరథ మహారాజు కోపించలేదంట ఎప్పుడు. జ్ఞాన పరాక్రమ రాజనీతి కోవిదులు మంత్రిశ్రేణులు వశిష్ఠ మహర్షి వామదేవుడు రాజ పురోహితులు భూత భవిష్యత్ వర్ధమానమ్ముల నెలవు జ్ఞాన సంపన్నులు జాబాలి సుయజ్ఞానాదిగా గల తపోధనుల ఋషులు. మళ్ళీ ఎట్లా ఉందంటే 5 బ్రాహ్మణులు ఎప్పుడు కూడా మంచి సుముహూర్తాలు పెట్టడానికి యజ్ఞయాగాదులకు కానీ అన్నింటికి సుముహూర్తాలు పెట్టడానికి మంచి సలహాలు ఇవ్వడానికి నిరంతరము రాజును అంటి పెట్టుకున్నటువంటి పంచభూతముల వంటి బ్రాహ్మణులు ఆ దశరథ మహారాజుకు దగ్గర ఉన్నారట. ఆగ్రహానుగ్రహ సమర్థులు కుశాగ్ర బుద్ధులు బుధజనులు. కుశాగ్రం అంటే కుశము అంటే దర్భ, చాలా సన్నగా సూదిలా ఉంటుంది. అంటే సురద్రుపి ఎప్పుడో ఇది చేసి 10 సార్లు చెప్పించుకోవడం కాదు. ఆ బ్రాహ్మణులు ఎలా ఉన్నారంటే ఒకసారి చూడంగానే భూత భవిష్యత్ గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతోంది వర్తమానంలో, భవిష్యత్తులో ఈ సమస్యకు దీన్ని పొడుకుంటూ పోతే భవిష్యత్తులో వచ్చే అనర్థం ఏమిటి అనేటువంటిది ముందే ఆలోచించి ఓ 10 సంవత్సరాల ముందు జరిగే విషయానికి ఇప్పుడు అంకురార్పణ చేసేటువంటి కుశాగ్ర బుద్ధులు. కుశము అంటే దర్భ ఎంత పదునుగా సన్నగా ఉంటుందో అంత సూక్ష్మంగా చాలా తెలివిగా అంటే ఒక క్షణిక మాత్రంగా ఆలోచించి మంచి సలహా ఇచ్చేటువంటి మహర్షులు ఆ తపోధనులు. అటువంటి శోభాయమానమగు సుందర సభా మండపమున ఇంద్రసముడై వెలుగు దశరథ రాజేంద్రుడు చింతాకాంతుడై నేలవాల్చి దీనతనొందెనొక దినంబున. అటువంటి మహారాజు అమరావతి నగరంలో అంటే స్వర్గంలో ఇంద్రుడు ఎట్లాగా రాజ్యపాలన చేస్తూ ఉన్నాడో దేవతల రాజుల వలె వెలుగొందున్నటువంటి దశరథ మహారాజు ఒకరోజు చాలా చింతాకాంతుడై ఉన్నాడంట. ఎందుకట్లా జరిగింది అంటే గతంలో ఒక చిన్న సంఘటన జరిగింది. ఒక వారం నెల ముందున ఒక సంఘటన జరిగింది. అదే పదే ఆయన తలపుల్లో వస్తోంది. ఏదో రాజ్య కార్యక్రమాలు చేస్తున్నాడు. ఏంటది అంటే నృపశేఖరుని దీనతకు కారణం మేమని జ్ఞాన దృష్టి సారించే వశిష్ఠ ఋషులు సురాసుర యుద్ధమందు అప్రమేయ పరాక్రమమున సహకారం అందించిన దశరథునకు సన్మాన సత్కారములనంచగా యోచించే సురేంద్రుడు. రాక్షసులకు దేవతలకు యుద్ధమైనప్పుడు దేవతా సేన ఎంత ఉన్నా కూడా భూమి మీద ఉన్నప్పుడు భూగోళంలో ఉన్నటువంటి భౌతిక పరిస్థితులకు ఆ రాక్షస మాయలకు సహాయకారిక దశరథ మహారాజును ఇంద్రుడు పిలిచాట. ఆ కాలంలో ఆ అసురులకు సురులకు దేవతలకు రాక్షసులకు జరుగుతున్న యుద్ధానికి సహాయకారిగా వెళ్ళాడు మన దశరథ మహారాజు. ఆయన మాకు సహకరించారు గారిని బట్టి ఇప్పుడు మనకి ఏదైనా మెడల్స్ పిల్లలకి అన్ని ఇచ్చినప్పుడు మనకు అవార్డులు పద్మభూషణ్ పద్మవిభూషణ్ 26 జనవరి కానీ 15 ఆగస్టు కానీ ఎట్లా ఇస్తారో అలాగా ఒక సభను నిర్మాణం చేసి యోచించి
అందరినీ కూడా స్వర్గాధిపత్యానికి స్నేహితులందరినీ పిలిచారట ఇంద్రుడు. అప్పుడే అయితే స్వర్గానికి వెళ్ళడానికి ఏంటంటే భూమి మీద 3 మనకు రుణాలు తీర్చుకొని ఉండాలి. పితృ రుణము, ఋషి రుణము, మాతృ రుణము, స్త్రీ రుణము. ఈ రుణాలన్నీ తీర్చుకున్నవాడు మాత్రమే స్వర్గానికి వెళ్ళగలుగుతాడు. పితృ రుణము అంటే మనం ఎలాగ ఒక తల్లిదండ్రులకు జన్మించామో మనకు కూడా పిల్లలు జన్మించాలి. ఆ పిల్లలు గొప్పవాళ్ళు అయిపోతే అక్కడ ఉన్నటువంటి అంటే గతంలో ఉన్నటువంటి వంశస్థులు మన పితృలందరూ జనన మరణాలు సహజం. ఏ యుగమైన ఏ కాలమైన మానవ మాతృలకు ఆ పితృలందరూ ఉన్నారు కదా, దశరథ మహారాజు తాత ముత్తాతలు పితామహ పప్రితామహ అలాంటి వాళ్ళందరూ కూడా మా వంశంలో ఇంకో ఎవ్వరూ పుట్టలేదా, అయ్యో ఇంకా జననమే లేదా, మాకందరికి మరుజన్మ ఎలా రావాలి, దాదాపుగా ఎవరి వంశస్థులు వాళ్ళ ఇళ్లలోనే పుడతారట రుణాలు తీర్చుకోవడానికి. అది ఒక సర్కిల్ నడుస్తూ ఉంటుంది. అలాగా ఉన్నప్పుడు ఏంటంటే పితృశాపాలు, ఇప్పటికి కూడా పితృశాపాలు, నాగశాపాలు, స్త్రీ శాపాలు, ఎంతసేపు డెవలప్మెంట్ లేకపోవడాలు, ఎన్ని సంవత్సరాలకు పెళ్లిళ్ళు కాని యువత ఉండడం, ఇంట్లో ఏ ఉద్యోగాల్లో నిలకడ లేకపోవడాలు, ఇవన్నీ కూడా మనకు జ్యోతిష ప్రకారంగా ఉన్నాయి. పిలిచాడు ఆయన, ఇంద్రుడు మర్యాదపూర్వకంగా పిలిచాడు. కానీ సభా తీర్మానం ఏమైంది ఇంద్ర సభలో, సంతతి లేని వారికి స్వర్గా ప్రవేశంబు లేదు. అదే నానుడి మనకి ఇప్పుడు. సుతులు లేని వారికి గతులు లేవు. ఆడపిల్లలు ఏంటంటే పెళ్లి చేసుకొని వేరొక వంశాన్ని ఉద్ధరించేవాళ్ళు. సుతులు అంటే వీళ్ళ వంశానికి పుత్రులు పుట్టాలి. పుత్రులు ఉంటేనే వాళ్ళ వంశంతో వేరే వంశంలో పుట్టరు కదా. ఆడపిల్లకు పెళ్లి చేసి అది వేరే వంశానికి, వేరే వంశంలో వాళ్ళ పితృలు పుడతారు. ఆమె మన ఇంటి పితృలు, మన తాత ముత్తాతలు మన ఇంట్లో పుట్టాలంటే మనకు మగ పిల్లలు ఉండాలి. సుతులు లేని వారికి గతులు లేవు అని అప్పుడు. అయితే ఇప్పుడు ఈ సంతానం, కనీసం సంతానం అన్నా ఉండాలి. సంతానం ఉన్నా మనకు ఎంట్రీ దొరుకుతుంది. అలాగా బాగా ఆలోచించి ఆయన పిలిచిన, ఇంద్రుడు పిలిచినా కూడా తనకు స్వర్గానికి ఆహ్వానం ఉన్నా కూడా టికెట్ లేదు, తనకు సంతానం లేదు కాబట్టి అని ఆ విషయము నారద మహాముని చెప్పడం వల్ల చాలా చింతాక్రాంతుడై ఉంటే, నీ గొప్పవాళ్ళని ఏమి ఎందుకు బాధపడుతున్నావు, సెన్సిటివ్ మెంటాలిటీ దశరథ మహారాజు. ఆయన యోగ దృష్టిని వశిష్ఠ మహర్షి దశరథుని యొక్క చింతకు కారణం ఎక్స్రే కళ్ళతో చూశాడంటే అదే యోగ దృష్టి. చూసి అయ్యో రాజా, ఇంత చిన్న విషయానికి నీకేమంత ప్రాయం, ఆ కాలంలో 10,000 సంవత్సరాలు పరిపాలించాలంటే 60 సంవత్సరాల వృద్ధుడు. మనకిప్పుడైతే 60-70 సంవత్సరాలు కూడా మనకు సంతాన యోగ్యత ఉన్నది. నువ్వేం భయపడక ముందు ధైర్యాన్ని ఇవ్వాలి. మనం పలానా పుత్రకామేష్టి చేసి తప్పకుండా సంతానం కలుగుతుంది. ఆ పుత్రకామేష్టి ఫలితాల వల్ల నువ్వేమాత్రం భయపడకు అని ఒక మంచి సజెషన్, అంటే ఒక మంచి సలహా ఇచ్చాడు. ఆయన చింతను పోగొట్టాడట మన వశిష్ఠ మహర్షి. అంటే స్నేహితులు అనే వాళ్ళు ఎలా ఉండాలి, బాధ పెడితే బాధ పెట్టడము, ఇంకింత బాధ ఔరానికి అనవసరమైన పిల్లలు లేకపోయి ఒకళ్ళకి 3 చేసుకుంటేవి అయినా పిల్లలు లేరు, ఎంత గోల్డ్ ఛాన్స్ పోగొట్టుకున్నాం అని ఇలా ఉంటే ఇంకా డొల్ అయిపోతారు. ఎప్పుడు ఇక్కడ ఏంటంటే మనకు రామాయణం ప్రతి ఒక్క అక్షరం కూడా మనకి ఇప్పటి సమాజంలో ఉపయోగపడేది. డిప్రెషన్ లోనే నన్ను ఇంకా డిప్రెషన్ పంపించకూడదు. నీకు మంచి భవిష్యత్తు ఉంది, మంచి సలహా ఇవ్వాలి, అది ఉండని లేకపోతే తర్వాత విషయం. తత్కాలం తక్షణం వాళ్ళకు ధైర్యాన్ని 100% వచనాలు. అటువంటి విఘ్నులు ఉన్న మంచి స్నేహితులు ఉన్న వాళ్ళే మహాధనవంతులు, సౌభాగ్యవంతులు. అలాగా నృపశేఖరుని దీనతకు కారణం వేమని జ్ఞాన దృష్టి సారించి వశిష్ఠ ఋషి సురాసుర యుద్ధమందు అప్రమేయ పరాక్రమం సహకారం అందించిన దశరథులకు సన్మాన సత్కారములనింపగ యోచించే సురేంద్రుడు సంతానహీనులకు స్వర్గ ప్రవేశంబు లేదనవచ్చు స్వర్గ సభా తీర్మానమును సాదర సత్కారములందిన నారదముని పల్కుల విని దీనవదనుడాయ దశరథుడని గ్రహించి వశిష్ఠ ఋషి అప్పుడు ఆప్తమిత్రుని హక్కున చేర్చుకొని దశరథ మహారాజును మిత్రునిగానే చూశాడు. రాజా భయపడకు, నీకు ఒక ఉపాయం చెప్తాను అని చెప్పి దశరథుని ఆప్తమిత్రుడు రోమపాదునికి సతీ సమేతంబున ఆహ్వానించి అయోధ్య నగరికి మిత్రుని రాకతోడ రాజ్య వెదను కొంత మరచునని ఆశించే వశిష్ఠ ఋషి. వాళ్ళకు ఒక పాప ఉంది. ఆ పాప 6 సంవత్సరాలు, ఆమె పేరు శాంతాదేవి. ఆ పాప చాలా క్లోజ్ ఫ్రెండ్ అన్నట్టు, చాలా ప్రాణ స్నేహితుడు రోమపాదుడు. అప్పుడు ఆ అమ్మాయిని తీసుకొని వాళ్ళు తక్షణమే రావాలి అనేటప్పటికీ అందులో ఋషిశేఖరుడు పెద్ద ఋషులకు పెద్ద ఆయన అధిపతి, మనకు శంకరాచార్య పీఠాధిపతి అంటూ పెద్ద యూనివర్సిటీ నుంచి వైచార్సలు పిలిచినట్టు వెంటనే రాజ్యభారం అంతా మంత్రం మీద మోపేసి రోమపాదుడు సతీ సమేతంగా సుపుత్రికతో తీసుకొని వాళ్ళ వెళ్ళడం ఏంటి,
సమాచారం అప్పుడు ఏంటంటే పౌరాల కాళ్ళకి చిలుకల కాళ్ళకి చిట్టీలు రాసి పంపేవాళ్ళు, వాటికి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు, ఎక్కడికి వెళ్ళాలి ఒక 3-4 సార్లు చెప్పేవాళ్ళు. ఆ వచ్చి అది కరెక్ట్ గా అక్కడే వాలిపోయేది. ఆ సైనికులు తీసుకొచ్చి ఆ పక్ష కాళ్ళకి ఉన్నటువంటి విప్పుకొని ఆ దశరథ మహారాజు దగ్గర నుంచి వచ్చింది స్వామి ఈ పత్రం అని ప్రభు అని చదివి వినిపించేవారు. అలాగా ఉన్న పాళంగా భార్యను పుత్రికను తన కూతుర్ని తీసుకొని రోమపాదుడు అయోధ్య నగరికి వచ్చారు. కొంతకాలము తన సుత శాంతన అయోధ్యన ఉంచెదనని ఊరడించి తన కూతురిని ఆ అమ్మాయిని అయోధ్యలో ఉంచాడు. ఆమె కూడా తడవకు పాప యొక్క ముద్దు చేస్తారు. చిన్నపిల్లలంటే చాలా మందికి ఇష్టం కదా. దశరథ మహారాజు ఎప్పుడు కానుకలు తీసుకువెళ్తే ఒక పెదనాన్న పెద్దమ్మలు తాతయ్యలు వస్తే ఎలాగా సంతోషపడిపోయేదో పిల్లలు, అమ్మ నాన్న వచ్చాకంటే అమ్మమ్మ తాతయ్యలు వస్తే ఎలా సంతోషపడిపోయేదో ఆ శాంతమ్మ చాలా కౌసల్య కైక సుమిత్రులకు కూడా చాలా చక్కగా స్నేహంగా అలవోకగా అమిరిపోయినట్టు ఈ కొన్ని రోజులు ఉండని పాప ఇక్కడ ఒక అమ్మమ్మ గారి ఇంట్లో సెలవులకు పంపినట్టుగా ఉంచేశాడు అన్నట్టు శాంతాదేవిని. అయితే మొత్తము ఈ భారం అంతా కూడా ఈ పిల్లలు లేనటువంటి దిగులును మర్చిపోయాడట. చిన్నారి శాంతమ్మ చిలక పలుకుల మురిసి వెతలు కొంత మరచి దశతనుపుడు సంపదలు ఏమి ఎన్నియున్ననేమి తల్లిదండ్రులు గాని దాంపత్యమేమి సత్కార్యములెన్ని చేసిన గాని సంతృప్తి లేదు మనమునకు శాంతి లేదు పర ఇంటి పసికూనని నాళ్ళు నా ఎంట పెంచుకున్నను గాని తన వారి ప్రేమకై తన దారి వెళ్ళిపోదా మళ్ళీ బ్రతుకు మోడుగాదా. ఇవాళ కాకుండా రేపైనా అది వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ ఇంటికి వెళ్తుంది, తర్వాత యుక్త వయసు వచ్చాక వివాహం చేస్తారు, మళ్ళీ నాది ఒంటరి బతికే కదా అని మళ్ళీ దిగులు పడిపోతోంది. ఆయనకు మాటి మాటికి ఈ స్వర్గాధిపత్యం అంతవరకు సంతానం లేకుండా అంత పెద్దగా వెత చెందలేదు. స్వర్గానికి ఆహ్వానించబడి సంతతి లేదనే కారణంగా ఆగిపోవడం వల్ల ఆయన ఆ ఒక్క 1 month లోనే చాలా చిక్కిపోయాడు. మానసికమైనటువంటి మనశ్శాంతి లేకుండా ఏకదము ఇప్పటి పేషెంట్లకు సడన్ గా బీపీలు షుగర్లోనే అన్నట్లు డీలా పడిపోయినాడు. ఎటువంటి పనుల మీద ఆసక్తి లేకుండా అనాసక్తిగా ఏదో గడుస్తుంది ఆ కాలం అన్నట్టుగా. కాసేపు శాంతమ్మ వచ్చాక కొంచెం ఉత్సాహంగా నడిచే ఈ పనులు ఇక మళ్ళీ 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 స్టార్ట్ అయింది. 6 వత్సరములరించిన శాంత ఎదుగు వేళకు పుట్టిల్లు చేరి శాంత బంధము తోడంగా కోసల దేశముల అన్యోన్నత మరింత పెరిగి అంగదేశ మహారాజు రోమపాదుడు, కోసల దేశ మహారాజు దశరథ మహారాజు వీళ్ళిద్దరు ప్రాణ స్నేహితులని మనం చెప్పుకున్నాం. సురహితుని దశరథుని సురపతి కడు ఆదరమున సత్కరించే మళ్ళీ ఒకసారి సభ నెక్స్ట్ ఇయర్ కు మళ్ళీ వసంత పంచమి నాటికి స్వర్గ సభ తీర్మానం. మనకి ఇప్పుడు మాఘమాసం వస్తోంది, దానికి వసంత మాసం అంటాము. వసంత ఋతువు వచ్చేదేంటి చైత్రమాసంలో వస్తుంది. మాఘమాసం చైత్రమాసంలో మామిడి పూతలు ముందు సరస్వతీదేవికి మామిడి పూతతో నటిస్తాము. శివరాత్రి వరకు మామిడి పిందెలు శివలింగాలంత చిన్న చిన్న శివలింగాలంత ఆకారం ఉంటాయి కాబట్టి చిన్న చిన్న మామిడి పిందెలు మొదటిగా ఏదైనా మొన్న మన మకర సంక్రాంతి అప్పుడు కొత్త ధాన్యాన్ని చెరుకు గడలను కొత్త బెల్లాన్ని కొత్త బియ్యాన్ని మార్గశిర మాసం సంక్రాంతికి ఎలా నివేదించామో ఇప్పుడు వచ్చే పంట ఏంటి శనగ పంట. కొత్త శనగలు పచ్చి శనగలను పచ్చి మామిడి పిందెలను శివరాత్రి రోజు, అంతకంటే ముందు 15 రోజుల ముందు శివరాత్రి కంటే 3 రోజుల ముందు వచ్చేది వసంత పంచమి. వసంత పంచమి అంటే సాక్షాత్ సరస్వతీ దేవి యొక్క జన్మదినం. ఆ రోజు అక్షరాభ్యాసం చేసిన ఎటువంటి ముహూర్తాన్ని చూడక్కర్లేదు, విపరీతమైన చదువు వస్తుంది పిల్లలకి బాలలకి. అంటే కొత్త ఋతువు మొదలయ్యి చలి తగ్గిపోతూ ఉంటుంది, కాస్త వెచ్చగా కొంత చలిగా ఉండే వాతావరణము. అప్పుడు మనకి అమ్మవారికి ముందు అక్షర స్వరూపిణి జ్ఞాన సంపన్నురాలు జ్ఞానాది దేవత మంచి జ్ఞానాన్ని ప్రస్ఫుటించే రోజులు కాబట్టి మాఘమాసం పరమశివునికి అత్యంత ప్రీతికరమైన మాసం. కొన్ని విష్ణు మాసాలు, కొన్ని శివకేశులకు సంబంధించిన మాసాలు, కొన్ని కేవలం విష్ణు మాసాలే, కొన్ని కేవలం శివ మాసాలే. పురుషమాసం, పురుషోత్తమ మాసం, పుష్యమాసం. మన భారత సంస్కృతిలో ప్రతి మాసానికి ప్రతి తిథికి అఖండమైన విలువ అమోఘమైనటువంటి ఫలితాలను ఇచ్చే ఉన్నాయి. అట్లా 6 సంవత్సరాలు అయిపోయాక వెళ్ళిపోయింది శాంతమ్మ తన పుట్టింటికి. ఆమెకు అప్పటికి 11 సంవత్సరాలు యుక్త వయసు వస్తుంది కాబట్టి ఆడపిల్లలు తల్లి దగ్గరే ఉండాలి అని ఎట్లా ఉందంటే మళ్ళా వసంత పంచమి నాటికి సభా తీర్మానమైంది. ఈ పెంచిన 6 సంవత్సరాలు పెంచిన పుణ్యఫలంలా తోని మళ్ళీ ఆధిపత్యం, స్వర్గానికి ఆధిపత్యం మళ్ళీ ఇన్విటేషన్ కార్డు వచ్చింది మన దశరథ మహారాజుకి. అసుర యుద్ధంలో తోడుగా ఎవరు వెళ్ళారు? 3 భార్యల్లో వాళ్ళ ఇద్దరికి కౌసల్య సుమిత్రాదేవులకు రాజ్యభారాన్ని మోపి ఈమె
కైకేయీదేవి ఏంటంటే చాలా వీరవనిత. వాళ్ళ నాన్నగారి దగ్గర అస్త్రశస్త్ర విద్యలన్నీ నేర్చుకున్నది. దశరథ మహారాజు యొక్క చిన్న భార్య, మూడవ భార్య అయినటువంటి కైకేయీదేవి ఆయన వాళ్ళ నాన్న దగ్గర నేర్చుకున్న అస్త్ర విద్యలు, శౌర్యవంతులు, ధీరవనిత, వీరవనిత కాబట్టి వద్దంటున్నా కూడా ఆ దేవతలకు రాక్షసులకు వెళ్తున్న యుద్ధంలో తోడుగా వెళ్ళింది. వెళ్ళినప్పుడు ఏమైందంటే చక్రము ఆ యుద్ధంలో వెళ్తున్నప్పుడు ఆ చక్రకున్న ఇరుకు పడిపోయే స్థితిలో ఆమె తన చూపుడు వేలును ఇరుకుగా పెట్టి, ఆ వరాలు ఇప్పుడు తర్వాత మనకు అరణ్యవాసకు అన్ని లోక కళ్యాణంకు జరుగుతున్న పునాదులే ఇవన్నీ కూడా. ఆమె అనుకోకుండా వెళ్ళడం ఏంటి, భర్త యుద్ధం చేస్తున్నాడు, ఒక్కోసారి వాళ్ళు వేస్తున్నట్టు అస్త్రాలకు సొమ్మసిలి పడిపోతుంటే ఆ విల్లును అందుకొని శత్రుభేద్యం చేస్తుంది. భర్త యుద్ధం చేసినప్పుడు అనుకోకుండా సైడికి అందుకే ఆడవాళ్ళు 4 పక్కలు ఎక్కువ చూస్తారు. ఈయన యుద్ధం చేసుకుంటూ మర్చిపోతున్నాడు, ఆ రథానికి ఉన్న చక్రం పడిపోతే కింద పడిపోతాడు. అప్పుడు శత్రులు ఏకంగా ఉమ్మడిగా వచ్చేస్తారు. అలాగా ఆమె ఏం చేసిందంటే చాలా ఒక చిన్న కట్టయితేనే, కూరగాయలు తగ్గితే కట్టయితేనే ఓర్చుకోలేనటువంటి అందరూ సుకుమారమైన స్త్రీతత్వం. ఎంత బాధను అట్లా ఓపిక. మళ్ళీ సీతాదేవి కూడా సేమ్ ఒక్కోసారి ఇట్లా వస్తుంది. ఆ చూపుడు వేలును ఆ ఇరుకులో పెట్టి ఆ చక్రం ఊడిపోకుండా పెద్దల వేలుతో గట్టిగా పట్టుకుందంట. అంటే చివరికి వచ్చింది యుద్ధము, చివరికి దేవతలు విజయాన్ని సాధించారు. ఆమె రక్తం బాగా పోయి సొమ్మసిలి పడిపోయింది. ఆ భార్య చేసినటువంటి ఆ త్యాగానికి ఏ వరం కావాలో అది కోరుకొని తన అంగవస్త్రాన్ని చింపేసి కట్టుకట్టాడు. వెంటనే వైద్యులు వచ్చారు, చెయ్యంతా వాచిపోయింది. అన్నం కూడా తినిపించాడంట దశరథ మహారాజు కైకాదేవికి. ఆ కొన్ని రోజుల వరకు, 6 నెలల వరకు, ఆ గాయం మానే వరకు. అలాగా అప్పుడు ఒక 2 వరాలు ఇస్తే ఇప్పుడు నేను తీసుకోను, నాకు అవసరమైనప్పుడు కోరుకుంటా అని ఆ వరాలను వాయిదా వేసింది. ఆ వరాలు దాదాపు 24 సంవత్సరాల తర్వాత కోరుకున్నది. అప్పుడు రామాయణానికి నాంది జరిగింది అన్నట్టు, అప్పుడు అరణ్యవాసానికి సంబంధించింది. ఇక్కడ ఇంకేంటే మనకు పుత్రకామేష్టి అవుతున్నది. అయితే ఇక రాజుగారి యొక్క వెతలు మరపడానికి ఏదో ఒకటి కార్యక్రమం పెట్టాలి, ఇంట్లో శుభకార్యం. అందుకని సభాధిపత్యం వెళ్ళారు, స్వర్గానికి వెళ్ళారు. నేను ఆ భార్యను తీసుకొని వెళ్ళాడు కైకను. తన రాజ్యభారం అంతా నీ రాజ్యాన్ని కాదు, మధ్య దగ్గర రాజ్యాలు కాబట్టి నా రాజ్యాన్ని, ఆయన సామంత రాజు రోమపాదుడు, ఈ రాజ్యాన్ని కూడా సంరక్షించుండాలి. ప్రతి 15 ఒకసారి వచ్చి మనకు ఆఫీసర్ డ్యూటీ వాళ్ళు వస్తున్నట్టుగా వచ్చి చెక్ చేసిపోవడము. రాజమంత్రులు, అష్టమంత్రులు, రాజపురోహితులు, కౌసల్యాదేవి అప్పుడే చైర్మన్ అన్నట్టు. ఆమె కోసల దేశానికి ఏకైక కూతురు. ఆమెకు చాలా రాజ్యభారాల అనుభవం ఉంది. అలాగా వీళ్ళ భార్యల పరంగా వాళ్ళందరి నుంచి కైకాదేవిని తీసుకొని స్వర్గానికి వెళ్ళాడు. ఇక్కడ మనకు కొంచెం నామమాత్రంగా చెప్పుకుందాము, తర్వాత పుత్రకామేష్టికి వెళ్దాము. ఎందుకంటే కనీసం రేపన్న రామజననం, శాంతాదేవి కళ్యాణం అన్న కావాలి. అప్పుడు ఏమైతుందంటే అనేకమైనటువంటి మనకు మొన్న చెప్పుకున్నాం, మార్గశిర మాసంలో వరి పంటలు ఎలా వస్తాయి, మనం ధాన్యం పూజలు ఎలా చేస్తాము, వచ్చిన పంటకి ఎలా పూజ చేస్తాం. మనకు అప్పటి నుంచే త్రేతాయుగం నుంచే మనకు నాంది పొలాలకి కొత్త పంటకి పూజ చేయడం. వీళ్ళు 24 రోజులు వెళ్ళారు టూరు స్వర్గానికి. కానీ దేవతల కాలం ఏంటి, మన మనుషుల కాలం ఏమో 24 రోజులు. ఒక రోజుకు 365 రోజులు దేవతలకు, ఒక సంవత్సర కాలం దేవతల కాలం అయిపోయింది. దేవతలకు ఒక రోజు కాలము, మనకు 365 కాలం అయింది. దేవత కాలం ఇంద్రుని ప్రకారము 24 రోజులకి 24 సంవత్సరాలు అయిపోయింది. ఈ 24 సంవత్సరాల్లో ఒక 2-3 సంవత్సరాలు మంచిగా చేశారు రాజులేటి రాజ్యాన్ని. రాబందులు ఏలు అన్న సూక్తిగా రాజగారు లేరు కదా అని మునులంతా ఆశ్రమానికి వెళ్ళి తమ పిల్లల్ని ఉంచారు పుణ్యక్రతువులు, పూజా కార్యక్రమాలకు. తర్వాత చాలా రోజుల నుంచి వృద్ధుడైన తండ్రిని చూడడానికి కౌసల్యాదేవి వెళ్ళింది. ఇలాగా ఒక్కొక్కళ్ళు తమ స్థానం నుంచి పోయేటప్పటికి ఎవరు కూడా ఇంకా ఒక హాస్టల్లో వాడడం లేకుండా పిల్లలందరూ ఎట్లా రెచ్చిపోతారో అలాగే ఎవ్వరు కూడా అయోధ్య నగరాన్ని అంత నామమాత్రంగా శుచి శుభ్రత, పారిశుభ్రత కానీ, పొలాల పనులు కానీ. అయితే ఈ పంటలు వస్తున్నాయి, చేస్తున్నారు కొంతకాలం వరకు. నీళ్లు పెట్టేవాళ్ళు సరిగా నీళ్లు పెట్టక, పంటలు పండక, ఇక దైవ పూజలు సరిగా జరగక, గ్రామ దేవతలకు నివేదనలు సరిగా అమర్పించక 1, 2, 3, 5 ఇట్లా 12 సంవత్సరాలు అయ్యేటప్పటికి రోజు వర్షాలు తగ్గిపోయి కరువు కాటకాలు బాగా మెండుతాయి. అకృత్యాలు, కరువు కాటకాలు వస్తే ఆటోమేటిక్ గా దొంగతనాలు. ఇంతసేపు రామరాజ్యంలో దశరథ మహారాజు పాలనలో ఎవరు గొడవ, మనం చెప్పుకున్నాం, ఎవరు గొడవ పడేవాళ్ళు కదా, ఇంకా అందరికీ సమృద్ధిగానే దొరికి. ఇప్పుడు ఏదైనా లేదు, కొరత అన్నప్పుడే ఆ వస్తువు నాకు కావాలంటే నాకు కావాలని బల ఉన్నాడుదే రాజ్యంగా, బలం ఉన్నాడు, బలహీనలు కొట్టడాలు, తిట్టడాలు, ఇలా అకృత్యాలు, కరువు కాటకాలు, వర్షాలు లేకపోవడాలు, అనారోగ్యాలు, ఇక ఒక కలియుగమే వచ్చిందా అన్నంతగా బాగా
వృక్షాలు నీరు లేక కొన్ని సంవత్సరాలు వర్షాలు లేక వృక్షాలన్నీ ఎండిపోయి మోడులైపోయి మనుషులందరూ బొక్కలన్నీ తేలి అస్థిపంజరాలుగా తేలి పశుపక్షాదులకు ఆహారం లేక వాటికి ఏది దానా లేక ఎండలకు వానలకు ఎక్కడెక్కడ చనిపోయి ఆ కళేబరాలు ఎత్తి పారిశుద్ధ్యం లేక చిందర వందరగా ఉందంట. అప్పుడు నారద మహాముని చూడంగానే తన రాజ్యం గుర్తు వచ్చింది. దశరథ మహారాజు స్వర్గానికి వెళ్ళగానే మొత్తం మర్చిపోయాడు. మేఘాల మీద గబా గబా వస్తుంటే అయ్యో ఈ రాజ్యం ఏంటి ఇట్లా ఉంది, ఇంత కరువు కాటగా, ఇది ఎవరి రాజ్యమో అనుకుంటాడు. తన రాజ్యాన్ని తను గుర్తించలేకపోయాడు. అయితే సరయూ నది కూడా ఎండిపోయి ఉందంట. అప్పుడు రథం కింది దిగంగానే వెంటనే కనీసం హస్తప్రక్షణ పాదప్రక్షణ కూడా చేయకుండా ఋషులను మునులను పిలువంపారు. సభ తీర్మానం చేశారు. ఏంటి ఇంతవరకు, వెంటనే ధనాగారాలు తెరిపించండి, హీనాతిహీనంగా పడుతున్న ప్రజావళికి అందరికీ ధాన్యాన్ని పంచండి, ధనాన్ని పంచండి అంటే, ప్రభువు మగు ధనం వద్దు, తాగడానికి కుక్కడి నీళ్లు, తినడానికి పిడికెడి గింజలు ఇవ్వండి ప్రభు అని ఆ పాపం బక్క చిక్కిన ప్రజలందరూ వచ్చి ఆ రాజ్య మందిరం ముందర ఆహాకారాలు చేస్తున్నారట. ఏంటి ఋషివర్య, వశిష్ఠ మహర్షి, ఏంటి ఈ దుస్థితి కారణం? మీరందరూ ఉండి ఏం చేశారు? మీరు ఎక్కడికి వెళ్ళారు? నాకెందుకు సమాధానం చెప్పలేదు? నాకెందుకు అక్కడి వరకు సమాచారం అందించలేదు? నా ప్రజలు ఇంత కొట్టుమిట్టాడుతున్నారు, నేను రాజుగా బ్రతికి ఏంటి అని చాలా ఆవేదనకు గురి అయ్యి అశ్రుపర్యంతమే కళ్ళ నుంచి నీళ్లు కారిపోతున్నాయట. ఎక్కడి వాళ్ళు అక్కడ స్థాణులు మ్రాణువులు ఒక రోగ బాధితులై రోడ్ల మీద పడిపోతున్న జనాలు, పశుపక్షాలను, గోవుల కళేబరాలను చూసి మనసు వికలమైపోయి ఒక రకంగా ఏడ్చాడట ఆ ధర్మ కార్యాలన్నీ. అప్పుడు మనకు వశిష్ఠ మహర్షి చెప్పాడంట, ఏమి లేదు, ఋషశృంగుడు అంటే శృంగము శిరమున కలవాడు. మనకు ఋషులలో ఋషశృంగుని కథ కూడా వస్తుంది. ఆయన కూడా అయోనిజుడు. ఆ ఋషశృంగుడు మనకి మృగమును చూసిన ఆ ఋషి పేరు కూడా వస్తుంది, రేపు చెప్తాను. ఋషశృంగుడి జన్మంలో ఆయనను పిలిస్తే ఆయన ఎక్కడ కాలు పెడితే అక్కడ వర్షాలు పడతాయి. ఇప్పటికి కూడా మనకి ఎండాకాలం వచ్చాక చాలా దిక్కుల బావులు ఎండిపోయి, నదులు ఎండిపోయి, వర్షాలు లేకుంటే మొన్నటి వరకు మేము దాదాపు 10th క్లాస్ చదువుకునే వరకు ఋషశృంగుడి మట్టి విగ్రహాలు పెట్టేవారు. అందరం శివుడికి మట్టిది గట్టి గంగ నుంచి నీళ్లు తెచ్చి శివలింగం మీద పోస్తాం. 3 రోజులు శివలింగాన్ని మొత్తం నీళ్లతో నింపివాళ్ళం గుడి లోపలి గర్భగుడిలో. ఆ ఋషశృంగుని పెట్టి బ్రాహ్మణులందరూ పూజ చేస్తే విరాట పర్వం చెప్పడం వల్ల వర్షం పడుతుంది. ఋషశృంగుని మట్టి విగ్రహాన్ని స్థాపన చేసి 11 రోజులు పూజ చేసిన తర్వాత మనం గణేశుని 9 రోజులు నిమజ్జనం చేసినట్టు ఆ 11 రోజు సంతర్పణ, బ్రాహ్మణ సంతర్పణ చేసి నదిలో నిమజ్జనం చేయడం వల్ల అఖండమైన వర్షాలు పడి భూమి అంకురార్పణ జరిగి పంటలు బాగా పండుతాయి. వర్షాలు లేనప్పుడు వర్ణదేవుని వర్ణ హోమాలు చేస్తారు. ఇలా ఎన్ని ఉంటే అన్ని ఏకాభిగా పెద్ద సభా తీర్మానం చేసి యుద్ధ ప్రాతిపదిక మీద అనేకమైనటువంటి ఋషశ్రమాంచి ఋషులను మునులను పిలవంపి ఒక పెద్ద అశ్వమేధ యాగాన్ని నిర్వహింపజేశాడు. ఆ అశ్వమేధ యాగంలో ఋషశృంగుడికి కావాలి అంటే అధిష్టాన పీఠ గురువుగా, అంటే యాగం చేయడానికి గురువుగా రమ్మని, ఒట్టిగా రమ్మంటే రారు పేదవులు గొప్పవాళ్ళు. ఇక్కడికి అశ్వమేధ యాగం జరుగుతోంది అయోధ్య నగరంలో, మీరు దగ్గర ఉండి ఈ యాగాన్ని జరిపించాలి స్వామి అంటే అప్పుడు వచ్చాడు. ఋషశృంగుడు అంతకుముందు స్త్రీని చూడలేదు, అది కూడా ఒక అందమైన జంతువు అనుకున్నాడు. తండ్రి తానే పశుపక్షాదులు వృక్షాలను చూశాడు. అలాగా మనకు రేపు ఋషశృంగుని రాక అశ్వమేధ యజ్ఞము చెప్పుకుందాం. జై శ్రీరామచంద్ర మహారాజ్ కి జై. సుమన్ టీవీ యజమానానికి ధన్యవాదాలు.